హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఫ్రెండ్స్, ఇంకోటండి, ఈ బెండకాయ కర్రీ చేసుకోబోతున్నాం ఈరోజు. ఎలా చేయాలో సింపుల్గా ఫాస్ట్గా అయిపోద్ది, ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటండి, బెండకాయలు ఇలా కోసుకోవాలి. మనకి టమాటా వేసి వండుకుందాం, కర్రీ కాబట్టి, ఫ్రై కాదు కదా. చాలా లేత బెండకాయలండి, చూడండి, లేతవే బాగుంటాయి. ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకుందాం, ఆయిల్ వేసుకుందాం. ఒక 6 టేబుల్ స్పూన్స్ అండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి ఫ్రై చేసుకుందాం. ఇందులో వేసుకుందాం అండి. ఆయిల్ వేడెక్కిపోయింది. ఈ జిగురు పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి, మూత గట్ట పెట్టకూడదండి. ఇలా ఫ్రై చేసుకోవడమే. అవుతున్నాయి కదండి, ఇందులో చిన్న సాల్ట్ వేసుకుందాం. ఈ జిగురు పోయేంత వరకు వేసుకుంటే సరిపోద్దండి. మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఈ జిగురు అంతా పోయినంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. చాలా సింపుల్ అండ్ ఫాస్ట్ అండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే. ఇప్పుడు మనం రెడ్గా ఉన్న టమాటా తీసుకోవాలండి. ఇగొట్టి చూసారా, ఇవి మా చెట్టుకి పూసేయండి టమాటీలు. పులుపు కోసం తీసుకున్నాను. ఇవి మిక్సీ చేసుకుందాం, గ్రైండర్. ఇది గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు. చూసారా, ఫ్రై అయిపోయి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. మొత్తం ఇలా తీసుకోవాలి ప్లేట్లోకి. ఇప్పుడు ఈ ఆయిల్ను పోపులు వేసుకుందాం. చూసారా, పోపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోద్దండి. మనం కర్రీ చేసుకుంటే ఫ్రై అయితే చాలాసేపు అవుతుంది, ఇలాగైతే చాలా స్పీడ్గా అయిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. చూసారా, ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులో టమాటా గ్రేవీ చేసి ఉంచాం కదండి, మిక్సీ వేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్, సరిపడా పసుపు, తగినంత కారం. ఇప్పుడు బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ టమాటా గ్రేవీ అంతా బాగా ఫ్రై అయిపోవాలి. అలాగైతేనే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే బాగోదు. ఇది ఎంతసేపు అండి అయిపోతుంది. చూసారా ఫ్రై అయిపోయింది. ఇందులో అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ కొంచెం పిచ్చగా కొట్టుకొని వేసుకోవాలండి. నేను మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. ఇందులో ఒక 2-3 స్పూన్లు నీళ్ళు వేసుకుందామండి, గ్రేవీ బాగా ఫ్రై అవ్వడానికి. చూసారా, బాగా ఫ్రై అవుతుంది. మీరు చూసారా, ఆయిల్ బయటకు వచ్చిందంటే అయిపోయినట్టేనే. ఇప్పుడు ఇందులో మనం బెండకాయ ముక్కలు వేపించుకున్నాం కదా, ఇవి వేసుకుందాం. చాలా సింపుల్ అండ్ ఫాస్ట్ అండి. 5 మినిట్స్లో అయిపోతుంది, ఎక్కువసేపు పట్టదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా వెరైటీగా చేసుకొని తింటేనే కదా బాగుంటుందండి. కొంచెం వాటర్ వేసుకుందాం. బెండకాయకి ఉప్పు కారం కలాలి కదండి, కొంచెమే, చిన్న కప్పుతో. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టుకుందాం. రెడీ అయిపోయింది. వావ్, చాలా బాగుందండి.
ఇప్పుడు ఇందులో మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం. చూసారా, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉంటాయి. మంచి కలర్ వచ్చిందండి, చాలా బాగుంది. ఇలా ఉంటే తినడానికి కూడా ఇంట్రెస్ట్ పడుతుంది పిల్లలకి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం, స్టవ్ బంద్ చేసుకుందాం. చూసారా, చాలా టేస్ట్ అండ్ చాలా ఫాస్ట్ అండి, అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి వేడివేడిగా బెండకాయ కర్రీ చాలా బాగుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్